హాయ్ హలో అండి, అందరిలో ఉన్నారు బాగున్నారా? విష్ వెరీ హ్యాపీ గార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రీన్ 2 షేడ్స్ అనమాట. థిక్ గ్రీన్ విత్ వైట్ కాంబినేషన్. ఇప్పుడు ప్రెజెంట్ బుక్ చేసుకుంటే ఎప్పటికి బడ్స్ వస్తే ఫ్లవరింగ్ వస్తుంది, చాలా మందికి చాలా డౌట్స్ ఉండింది. సో వాటన్నిటి కూడా క్లారిఫికేషన్ కోసం నేను గ్రీన్ 2 షేడ్స్ అయితే తెప్పించేసి ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసేసి ఇది కింద ఓపెన్ వైడ్లో మేము నేలలో ఇలా నాటేసామన్నమాట. బర్డ్స్తో కూడా ఉన్నాయి కొన్ని కలర్స్. కొన్ని మొక్కలు బర్డ్స్ కూడా ఫామ్ అయిపోయాయి. చూసారు కదా, ఇంత చిన్న చెట్టుకి బర్డ్స్ కూడా వచ్చేసాయి. 1/2 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా ఇప్పుడు క్లైమేట్కి బర్డ్స్ ఈజీగా ఫామ్ అయిపోతాయి అనమాట. ఇంత చిన్న మొక్కలు బర్డ్స్ ఎలా వస్తాయి, ప్లాంటేషన్ ఎలా చేసుకోవాలి, బ్రతకడం లేదని సో మెనీ డౌట్స్ అన్నిటికీ కూడా ఇది క్లారిఫికేషన్ అనమాట. సో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఈ వీడియో ఫస్ట్ క్లిప్పింగ్ చూస్తుంది అంటే నిన్న నైట్ ఈవినింగ్ 4 o'clockకి పార్సిల్ వస్తే 6 o'clockకి ప్లాంటేషన్ చేసేసినాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి కిందికి వెళ్ళినప్పుడు ఇంత ఫ్రెష్గా ఇంత హెల్దీగా యాక్టివ్గా ఉన్నాయన్నమాట. ఇన్యాక్టివ్గా ఎక్కడా లేవు సాప్లింగ్స్ అనేవి 2 షేడ్స్. సో మీకు అందరికి ఒకసారి చూపించాలనిపించేది. సో అన్బాక్సింగ్ రివ్యూ అనమాట. ఒకసారి అయితే క్లియర్గా చూడండి. ప్యాకింగ్ ప్రాసెస్ కూడా చాలా నీట్గా, ఏరేషన్ వెళ్ళడానికి కూడా హోల్స్ అయితే ఉండింది. చాలా నీట్గా ప్యాక్ చేశారు, ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా కింద పైన స్టఫ్ పెట్టి కూడా ప్యాక్ చేశారు. ఎవరే కంగారు పడాల్సిన అవసరం ఇది. ఇక్కడ బాక్స్ కూడా ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అయినట్టు, ఐ మీన్ లైక్ బరువుగా ఇట్లా కొరియర్లో ఇట్లా ఉలికిపోయినట్టు ఏంటి నలిగిపోయినట్టు కానీ అలా ఎక్కడ అనిపించలేదు. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ప్యాకింగ్ అయితే. సో నర్సరీ వాళ్ళు నీట్గా ప్యాక్ చేసి క్లియర్గా పంపించారు. సో ఇందులో 2 షేడ్స్ అయితే ఇక్కడ చూడండి, పైన పేపర్తో స్టఫ్ పెట్టి, అంటే అది కొరియర్లో అటు ఇటు వాళ్ళు వేసినప్పుడు ట్రాన్స్పోర్టేషన్లో ఎలా ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా ఫిట్ చేసేస్తే స్టఫ్ పెట్టి ఎక్కడ కదలదనమాట లోపల మనం ప్యాక్ చేసింది అప్రూవ్ చేసినప్పుడు. సో ఒక షేడ్ అయితే ఇలా ఉంది, ఆ కింద ప్యాక్ వచ్చేసి ఇంకొక షేడ్ అనమాట. 2 షేడ్స్ కాబట్టి సో అదనమాట విషయం. ఎవరైనా మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి అన్బాక్సింగ్ అంతా కూడా రివ్యూ చూసుకొని క్లియర్గా ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. కొన్ని లాంగ్ ఉన్నాయి, 3 to 4 ఇంచెస్ కాదు, 6 to 7 ఇంచెస్ వరకు ఉండింది. చాలా ఇక చూడండి, ఒక కలర్ అయితే చక్కగా బర్డ్స్ కూడా వచ్చేసింది. థిక్గా గ్రీన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అది అసలు స్టెమ్మే చాలా మందంగా ఉంటుంది, ఆకు కూడా థిక్ గ్రీన్లో ఉండిపోతుంది అనమాట. సో అదనమాట విషయం. చాలా నీట్గా ఫ్రెష్గా హెల్తీగా వచ్చేసాయి అనమాట. ఒంగోలుకి 3rd డేకి రీచ్ అయిపోయింది. మండే మీ అందరితో పాటు కొంతమంది ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు, వారితో పాటు నాకు కూడా పంపించారనమాట. చూడండి రూటింగ్ ఎంత బాగుందో, చాలా పొడుగుగా కూడా ఉన్నాయన్నమాట. అంటే రెగ్యులర్గా మనం 3 to 4 ఇంచెస్ పంపిస్తాము, ఇక్కడ అప్రూవ్ చేసి చాలా లాంగ్ పెరిగిపోయాయి, అంటే నియర్లీ బర్డ్స్ స్టేజ్కి దగ్గరలో ఉన్నాయి పంపించారనమాట. సో ఇంకొక ప్లాంటేషన్ చేసిన తర్వాత ఒక 3 to 4 ఇంచెస్ ప్లాంటేషన్ చేసిన తర్వాత ఒక 10 to 15 డేస్ కల్లా బర్డ్స్ ఫామ్ అయిపోతాయి, మొక్క బ్రతికేసింది అంటే. సో అదనమాట విషయం. 2 షేడ్స్ అయితే ఇలా క్లియర్గా నీట్గా చాలా ఫ్రెష్గా హెల్తీగా ఉన్నాయి. అదనమాట విషయం. ప్రజెంట్ అయితే మన దగ్గర 25 కలర్స్ ఆఫ్ మాస్ రోజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దాలియా 50 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఫెబ్ నుంచి ఏమంటే అడినియం 15 కలర్స్ అయితే సేల్కి ఉండబోతుంది. సో అదనమాట విషయం. డాలియా కూడా చాలామంది అడుగుతున్నారు, మీ అందరి కోసం నేనే తెప్పించి గ్రో బ్యాగ్స్లో గ్రో చేసి నా దగ్గర నుంచి మినిమం ఒక 10 కలర్స్ ఎవరైనా సరే 5 to 10 కలర్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకునేలాగైతే పంపించడానికి సిద్ధం చేస్తున్నాం అనమాట. సో 4 o'clockకి పార్సిల్ వచ్చేసింది. 6 o'clockకి కిందికి వెళ్ళేసి ఓపెన్ వైడ్ మా కింద మందార మొక్క చూసే ఉంటారు కొన్ని వీడియోస్లో, కింద ఏమేమి మొక్కలు ఉంటాయి అనేది. మల్లి చెట్టు ఒక 20 years ఆఫ్ మల్లి చెట్టు ఉంది మా దగ్గర, దానికి కొంచెం దగ్గరలో నాటేస్తున్నాం అనమాట. ఇలాగా మట్టి ఇసుక ఇవన్నీ ఎరువు ఎప్పుడు కలిపి ఉంటుంది ఫ్రీక్వెంట్గా, మెత్తగా ఉంటుంది. కింద ఓపెన్ వైడ్ నాటిన దానికి కుండీలో ప్లాంటేషన్ చేసిన దానికి గ్రోత్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకనే కిందికి వెళ్ళి కింద నాటేసామన్నమాట. కింద ఓపెన్ వైడ్ నాటేసాము 2 షేడ్స్ ఈవినింగ్ టైంలో. సో అదనమాట విషయం. ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒకసారి రివ్యూ కూడా క్లియర్ కట్గా చూసేసుకొని ఆ రూటింగ్ కానీ సాప్లింగ్ సైజ్ కానీ ఒకసారి చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు, గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు. సో అదనమాట విషయం. ఇంకా వచ్చేసి దాలియా చాలామంది అడుగుతున్నారు, ఒక 10 కలర్స్ అన్నా 5 కలర్స్ అన్నా మాకు మినిమం పంపించండి అని. అన్ని కలర్స్ తీసుకోవాలి అంటే అది ట్రాన్స్పోర్టేషనే చాలా ఎక్కువ పడుతుంది అక్కడి నుంచి. సో ఒకసారి మనం బల్క్లో తెప్పించేసి మినిమం ఒక 10 కలర్స్ అన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకునే విధంగా ఉండేలాగా
గ్రో బ్యాగ్లో వచ్చిన తర్వాత గ్రో చేసి మనమే అప్లోడ్ చేసి పంపించేలాగైతే ప్లాన్ చేస్తున్నాము. దాలియా కూడా మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే అన్ని మంచి మంచి థిక్ కలర్స్, ప్రీవియస్ పంపించిన వాళ్ళందరికీ కూడా బడ్స్ వచ్చేసి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసాయంట. చాలా బాగా హెల్తీగా గ్రో అయినాయి అని చెప్పారు. క్విక్గా అంటే ఓపెన్లో నాటిన వాళ్ళకి, కింద నేల మీద నాటిన వాళ్ళకి. సో వాటన్నిటికి కూడా రివ్యూస్ తీసుకొని ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేసుకుని నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో మనం కూడా బల్క్లో తెప్పించేసి అంటే సంక్రాంతి తర్వాత మీకు ఈ మంత్ ఎండింగ్ వరకు పంపించడానికి అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు 10 కలర్స్ అలాగా మినిమం దాలియా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. గ్రీన్ చామంతితో పాటు చామంతి కలర్స్ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి అప్ టు డిసెంబర్ వరకు సేల్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి గ్రీన్ ఇంక్లూడింగ్ గ్రీన్తో 20 కలర్స్ అయితే మనం ఇచ్చేస్తాము. సో అదనమాట విషయం. ఇక్కడ చూస్తున్నారు కదా మా మల్లె చెట్టు 20 సంవత్సరాల క్రితం నాటినటువంటి కింద మల్లె చెట్టు 2 ఫ్లోర్స్ కాదు 3 ఫ్లోర్స్ ఎబో చిన్నగా అలా అంత పెద్దగా ఉంటుందన్నమాట. అలా అక్కడి నుంచి పైన టాప్ ఫ్లోర్ వరకు ఆ తీగల్ని స్ప్రెడ్ చేసి లాగి అలా ఎవ్రీ ఇయర్ ప్రూన్ చేసుకొని అలా చేస్తూ ఉంటాం. లాస్ట్ సమ్మర్లో కూడా అంత చిన్న చెట్టుకి ఎన్ని పూలు వచ్చాయి నేను కూడా కొన్ని షార్ట్స్ పోస్ట్ చేశాను, ఒకసారి ఉంటే చూడండి. సో కింద ఓపెన్ వైడ్ ఒకసారి చూద్దాము అనేసి ఈసారి అయితే ఇలా నాటేసాము. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.